ఈ రోజు రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది. వాస్తవంగా మనం ఒకసారి ఆలోచిస్తే ఇది పరిపాలన లేకపోతే బెదిరింపుల పాలన అర్థం కావడం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన నాటి నుంచి ఏ ఒక్క రోజు కూడా గౌరవంగానో ఇతరులను గౌరవించడంలోనో పార్టీని గౌరవించడంలోనో మరి చేసింది లేదు. అసలు పరిపాలన బంద్ చేసుకుని ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తా ఉన్నాడు. నిన్నటికి నిన్న ఖమ్మంలో మరి ఒక కమ్యూనిస్టు పార్టీకి ముఖ్య అతిథిగా పోయి ఆడ మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే నిజంగా మతిమరిచి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఇలా రాజకీయ పార్టీలు ఏ పార్టీ అన్నా కావచ్చు, ఏదన్నా కావచ్చు, తనకంటూ ఒక గజ్జలుంటాయి, జెండాలుంటాయి, ఎజెండాలుంటాయి. ఇతర పార్టీ గజ్జలు కూలితే ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక అజ్ఞాని ఇలా రేవంత్ రెడ్డి అని మనం అనొచ్చు. ఇలా ఒక బలంగా తెలంగాణను సాధించుకున్నటువంటి పార్టీ, తెలంగాణలోనే ఉర్రూతలు గురించి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలంగాణని ప్రతి ఒక్క నోటి నుంచి ఈవెన్ లాస్ట్ నీ నోటితోడు కూడా అనిపించుకొని తెలంగాణ సాధించుకున్నటువంటి తెలంగాణ పార్టీని నువ్వు అలా గద్దెలు కూలగొడతావంటే నీ పుట్ట గదులు పోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఎక్కడైనా ఒక గద్దెను కూలగొట్టి చూడు, రేపు తెలుస్తుంది నీ సంగతి. ఇవాళ ఏదో బెదిరింపులకు శిలాపలకాలు పలగొడతానం, మళ్ళా శిలాపలకాలు కట్టుకుంటానం, మా దిమ్మలు కట్టుకుంటానం అన్నట్టు కాదు. ఈ రోజు నువ్వు పార్టీ గద్దెలు కనుక కూలగొడితే రేపటి నుంచే నీ సంగతి తెలుస్తుంది. ఏదో మాట్లాడుతున్నాం, వింటున్నాం అనుకుంటున్నావు. ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు. నీకు ఏం చేయాలి, ఎక్కడ కర్రు కాల్చి వాతలు పెట్టాలో